అడవిలో ఒక చెట్టు కొమ్మ మీద కాకి కూర్చొని ఏడుస్తా ఉంది. ఆ ఏడుస్తున్నప్పుడు దాని కంటి నీరు కింద తపస్సు చేసుకున్న ఒక తపస్సు మీద పడేది. ఆ తపస్వి పైకి చూసేసరికి కాకి ఏడుస్తూ చూసి, కాకి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అన్నాడు. కాకి అన్నది, నన్ను ఎవరు ప్రేమించడం లేదు, నన్ను చూసి అందరూ దూరంగా వెళ్తున్నారు, నాకు కనీసం హంసలాగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది అన్నాడు. అంటే అప్పుడు తపస్వి అన్నాడు, నేను హంసలాగా మార్చేయగలను, కానీ హంసలాగా మారే కంటే ముందు ఒక్కసారి వెళ్ళి హంసను అడుగు, అది సంతోషంగా ఉందా లేదా అని. వెళ్ళి హంసను అడుగుతుంది. హంస అంటది, నా జీవితంలో కలర్ లేవు, నేను సంతోషంగా లేను అంటది. రామచిలుక అయితే బాగుంటది అని అంటది. అది కాకి వెంటనే రామచిలుక దగ్గరికి వెళ్తుంది. రామచిలుక, నువ్వు సంతోషంగా ఉన్నావా అని అంటది. నేను చాలా నిరాశతో ఉన్నాను, ఎందుకంటే నన్ను అందరూ కూడా పంజరంలో బంధించేస్తున్నారు, నేను నెమలిని అయితే బాగుండు అనిపిస్తుంది అని అంటది. వెంటనే కాకి నెమలి దగ్గరికి వెళ్తుంది. నెమలి అంటది, నేను అందంగా ఉన్న మాట వాస్తవమే, కానీ నేను సంతోషంగా లేను, ఎందుకంటే అందరూ నా ఈకలు బిక్కుతుంటే నా శరీరం అంతా చాలా పెయిన్ఫుల్ అవుతుంది, నేను చాలా దుఃఖంలో ఉన్నాను అంటది. అప్పుడు కాకి అర్థమైపోతుంది. వెంటనే స్వామి దగ్గరికి వచ్చి, నేను ఇట్లానే ఉండాలనుకుంటున్నాను, నేను ఇట్లే ఉంటాను అని అంటది. డియర్ ఫ్రెండ్స్, మన జీవితంలో కూడా మనకున్న జీవితాన్ని కాదని వేరే వాళ్ళను, బాగా ఉన్న వాళ్ళని చూసి నేను అట్లయితే బాగుండు, వేరే ఉద్యోగాలను చూసి నేను ఆ ఉద్యోగం చేస్తే బాగుండు, వేరే ప్రొఫెషనల్ చూసి నేను ఆ ప్రొఫెషనల్ చేస్తే బాగుండు అని నిరంతరం మనని మనం వేరే వాళ్ళతోటి కంపేర్ చేసుకున్న కొద్దీ మన జీవితం దుఃఖజనితంగానే ఉంటుంది. ఎందుకంటే ఎవరి జీవితంలో, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళకుండే ఆటుపోట్లు, ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి మన స్థితిని మనం అంగీకరించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మనం ఎలాంటి నైపుణ్యాలు నేర్చుకోవాలి, ఎలాంటి శక్తి సామర్థ్యాలు మనం అలవర్చుకోవాలి, ఎలాంటి క్రమశిక్షణ మనం నేర్చుకోవాలని నేర్చుకుంటే కనుక మనం తప్పకుండా మన జీవితం నుంచి గొప్పగా మారడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ స్టాప్ కంపేరింగ్